Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ 19లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో కాటేరమ్మ కొడుకుల ఆల్రౌండ్ ప్రతిభ మాత్రం కనపడింది. 4 వికెట్లు తీసి అదరగొట్టారు ఇషాన్ మలింగ. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశారు హర్ష దుబే. ఈ నేపథ్యంలో 20 ఓవర్లలో 195 9 వద్దే ఆగిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అంతకుముందు సూపర్ సెంచరీతో అభిషేక్ విధ్వంసం సృష్టించారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి గమనించినప్పుడు వెదర్ ఎఫెక్ట్, పిచ్ ఎఫెక్ట్ని పక్కన పెట్టేస్తే మ్యాచ్ మొత్తం కూడా హైదరాబాద్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా కనబడినటువంటి పరిస్థితి. వరుసగా హ్యాట్రిక్ సాధించి విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ని మనం నిన్న చూసాం. ఈ నేపథ్యంలో మ్యాచ్కి సంబంధించి ఎప్పుడైతే ఒకసారి మనం ముసలిని గమనిద్దాం. ముసలి ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉన్నప్పుడే శక్తివంతంగా కనబడుతూ ఉంటుంది. నీటి నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతవరకు బలహీన పడుతూ ఉంటుంది. కానీ హైదరాబాద్ టీం ఎఫెక్ట్ కూడా అలాగే కనబడదు. హైదరాబాద్ కూడా ఉప్పల్ స్టేడియమే తన కీలకమైనటువంటి ఆయుధంగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ నిన్న మనం మరోసారి గమనించవచ్చు. హైదరాబాద్ బాధిత జాబితాలో తాజాగా ఢిల్లీ కూడా చేరింది. నిన్న అభిషేక్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. మొదట బ్యాటింగ్ చేయడం, బ్యాటింగ్లో మాత్రం శతకాన్ని బాధినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాని తర్వాత బౌలింగ్లో కూడా ప్రత్యర్థి టీంను మట్టి కర్పించేటువంటి ప్రయత్నమే చేశారు. ఎక్కడ కూడా వారికి ఉన్నటువంటి పర్ఫార్మెన్స్తో మాత్రం విజయ బావుట ఎగరవేశారు. పాయింట్ల పట్టికలో కూడా ఆల్మోస్ట్ పైకి ఎగబాకినటువంటి పరిస్థితి. ఢిల్లీ క్యాపిటల్స్ కొంతవరకు బలహీనంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కనబడినటువంటి తీరును కూడా మనం గమనించాం. నిన్న జరిగిన మ్యాచ్ యొక్క తీరుతెన్నులపై మరింత విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి గమనించినప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా హైదరాబాద్ విజయానికి కారణం ఏంటంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న హైదరాబాద్ విజయానికి కారణం బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకు అని అంటే అభిషేక్ శర్మ ఎప్పుడైతే వేరే వాళ్ళు ఫెయిల్ అయినా సరే అభిషేక్ శర్మ నిలబడి చేసినటువంటి సెంచరీ ఏదైతే ఉందో వాళ్లకు భారీ స్కోర్ ఇచ్చిందని చెప్పాలి. 240 పైన వాళ్ళు స్కోర్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బౌలింగ్ విభాగానికి సంబంధించి కొంత నాకు బౌలింగ్ లో అంతకు ముందు బౌలింగ్ లైనప్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ నిన్న బౌలింగ్ లైనప్ కానీ వాళ్ళ బౌలింగ్ లో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటే మధుశంక కానీ వీళ్ళు వేసినటువంటి బౌలింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హైదరాబాద్ కు చాలా వరకు కూడా ప్లస్ అయింది. కీలకమైనటువంటి సమయాల్లో ఢిల్లీ వికెట్లు తీయటం అనేది వాళ్ళకు చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయిందనే చెప్పాలి. నిన్న మనం మాట్లాడుకున్నట్టున్నాం ఇదే అంశం గురించి. హైదరాబాద్ బౌలింగ్ బలంగా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఓపెనింగ్ పేరు ఖచ్చితంగా ఆడితే మాత్రం వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ ఉందని నాకైతే అదే అనిపించింది. ఇక ముఖ్యంగా అంటే ఇషాన్ మలింగ బౌలింగ్ కానీ హర్ష దుబే బౌలింగ్ కానీ ఎక్కడా కూడా ఢిల్లీని కోలుకోనికుండా వాళ్ళు మన ఆర్సీబీ మీద మంచి కంఫర్టబుల్ విజయం సాధించినప్పటికీ కూడా ఇక్కడ నిన్న మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం కొంత ఒత్తిడిగానే కనిపించారు ఫస్ట్ నుంచి కూడా. అందుకనే వాళ్ళ బౌలింగ్ లో కూడా కొంత పస తప్పింది అనేది అనిపించింది. ఇక అటు నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కొంత తడబడ్డారేమో అనిపించింది ఢిల్లీకి సంబంధించి. కొంతవరకు అంటే ఓపెనింగ్లో అయినా, మిడిల్ ఆర్డర్లో అయినా, లోయర్ ఆర్డర్లో అయినా ఢిల్లీ కొంతవరకు బలహీనంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నిన్న ఉన్నటువంటి మ్యాచ్లో మనం చూసాం. ఎందుకంటే రీజన్ ఏమనుకోవచ్చు? రీజన్ ఏమి ఉండదు. ఇప్పుడు అంటే దానికి సంబంధించి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అలవాటుపడటం కానీ, సొంత అభిమానులు కానీ, అలాగే ఇప్పుడు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మ తనదైన రోజున విజృంభించినప్పుడు ఇక అంటే బౌలర్ ఎవరైనా సరే అది అతని ముందు పెద్దగా లెక్క కాదు. అలాగే వైభవ్ సూర్యవంశీ కానీ, ప్రియాంశ్ ఆర్య కానీ ఇట్లా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఆడితే ఇట్లానే ఉంటుంది. కాబట్టి నిన్న అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ అనేది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. కంపల్సరీ అది ఢిల్లీకి మైనస్ అయిందని చెప్పుకోవాలి. అతన్ని కట్టడి చేసే విషయంలో సీనియర్ బౌలర్లు కూడా ఫెయిల్ అవడం అనేది కొంత ఢిల్లీకి ప్రధానంగా మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఢిల్లీ చేసినటువంటి ప్రధాన తప్పు ఏదైతే ఉందో నితీష్ రాణాకు బౌలింగ్ ఇవ్వటం. నితీష్ రాణా సరే ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వేరే ఉన్నా సరే నితీష్ రాణాని తీసుకొచ్చి బౌలింగ్ వేయించడం అనేది వాళ్ళకి పెద్ద మైనస్ అయింది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ సంబంధించి స్పిన్ బౌలింగ్ కానివ్వండి లేదా ఫాస్ట్ బౌలింగ్ ఈ మొత్తం కేటగిరీలో చూసుకున్నప్పుడు ఈ రెండు కాంబినేషన్స్ బాగా వర్కౌట్ అయినాయి అనుకోవచ్చా? కంపల్సరీ వర్కౌట్ అయినాయి. మరి ప్రఫుల్ సింగ్ ఎందుకు బయట పెట్టారో తెలియదు కానీ ఈ కాంబినేషన్స్ మధుశంకర్ ఓపెనింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకురావడం అనేది వాళ్ళకి చాలా వరకు అడ్వాంటేజ్ అయింది. ఇక స్పిన్ బౌలింగ్ విభాగానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా వరకు కూడా శివాంగ్ కుమార్ కానీ, హర్ష దుబే కానీ వీళ్ళు
చాలా జాగ్రత్తగానే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ దుబేకి చివరి వరకు బౌలింగ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏమిటి మీరు గ్రహించింది? అయితే ఇక్కడ కొంత అది ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంది. స్పిన్నర్లను అయితే కొడుతున్నారు, ఎందుకంటే అభిషేక్ శర్మ స్పిన్నర్ల మీద ఎక్కువగా నిన్న ప్రతాపం చూపించినటువంటి పరిస్థితి ఉంది కొంత, కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నారేమో అనిపించింది. కానీ లాస్ట్ లో 3 వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నటువంటి ప్లేయర్ కూడా తనే. అవును, ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ మొత్తం కూడా అతను కొంత ఫెయిల్ కావడం వల్ల అతని మీద విమర్శలు వచ్చినాయి అంతకుముందు స్టార్టింగ్ మ్యాచెస్ లో. కానీ దాని నుంచి అతను బయటపడ్డాడు. ఏదైతే స్పిన్ విషయంలో కొంచెం అతను తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, లేదంటే ఆ బంతిని తిప్పే విషయంలో కొంత, అంటే పిచ్ అడ్వాంటేజెస్ కానీ, అంటే హైదరాబాద్ కొంత అలవాటు పడ్డాడు అనిపించింది ఆ పిచ్ కండిషన్స్ కి. కొంత అది అతనికి బాగా అడ్వాంటేజ్ అయింది. అంటే ఎక్కడ బంతిని బౌన్స్ చేయాలి ఏంటనే దానికి సంబంధించి ఒక అవగాహన మీద వచ్చాడు. అదే కొంత వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది నెక్స్ట్ మ్యాచెస్ కూడా కంటిన్యూ అయితే మాత్రం అది స్పిన్ విభాగానికి సంబంధించి హైదరాబాద్ పెద్ద కంగారు పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, నిన్న జరిగినటువంటి పర్ఫార్మెన్స్ తర్వాత, హైదరాబాద్ విన్ తర్వాత ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు సార్? ఢిల్లీకి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు తర్వాత మ్యాచెస్ విషయంలో కొంత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయిందనేది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి 5లో ఉన్నారు. 6 మ్యాచ్లుగా ఇప్పుడు 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మ్యాచ్లు గెలిచారు. కాకపోతే తర్వాత మ్యాచెస్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. హైదరాబాద్ కి సంబంధించి తర్వాత ఎప్పుడైతే సొంత మైదానం నుంచి బయటకు వస్తారో ఆ తర్వాత వాళ్ళు ఆడేటువంటి మ్యాచ్లు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు పంజాబ్ మీద కానీ ఇట్లా కొన్ని మ్యాచెస్ ఉంటాయి కదా, వీటి విషయంలో కనుక హైదరాబాద్ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 25వ తారీఖు రాజస్థాన్ తో ఉంది, ఆ తర్వాత ముంబైతో ఉంది, కేకేఆర్ తో ఉంది, కేకేఆర్ తర్వాత పంజాబ్ తో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత వాళ్ళకు బలమైన జట్లు ఒక కేకేఆర్ మినహా. కాబట్టి మరి హైదరాబాద్ ఏం జాగ్రత్తలు తీసుకుంటుందనే చూడాలి. ఢిల్లీకి సంబంధించి వాళ్ళ ప్రధాన బౌలర్ మిచ్ స్టార్క్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఢిల్లీ కొంత విజయాల్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో మీ ఒపీనియన్లో నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే ఏం చెప్తారు? అభిషేక్ శర్మ దానికి కంప్లీట్ అర్హుడు అని చెప్తాను నేను. ఒకవేళ బౌలింగ్ విభాగంలో ఇస్తే కనుక ఇషాన్ మలింగాకి ఇస్తే బాగుంటుంది. అభిషేక్ శర్మనే దానికి కంప్లీట్ గా అర్హుడు. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద IPL 19లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సో 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో కాటేరమ్మ కొడుకులు ఆల్రౌండ్ ప్రతిభను కనబరిచారు. 4 వికెట్లు తీసి అదరగొట్టారు ఇషాన్ మలింగా. సో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశారు హర్ష్ దుబే. 20 ఓవర్లకు 195, 9 వద్దే ఆగిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అంతకుముందు సూపర్ సెంచరీతో అభిషేక్ విధ్వంసాన్ని సృష్టించారు. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ మొత్తం కూడా సో హైదరాబాద్ తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఉప్పల్ స్టేడియం వారికి అనుకూలంగా ఉండడం, కొంతవరకు పిచ్ కలిసి వచ్చినటువంటి పరిస్థితి, ఈ మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా హైదరాబాద్ మలుచుకున్నటువంటి విజువల్స్నే నిన్న మ్యాచ్ యొక్క మొత్తం తీరుతెన్నులు మనం గమనించాం. మొత్తం మీద హైదరాబాద్ యొక్క బాధిత ఎవరైతే ఉన్నారో వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చేరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పాయింట్ల పట్టికలో కూడా హైదరాబాద్ తాజాగా 3వ స్థానంలో కొనసాగుతూనే ఉంది. మొత్తం జరిగినటువంటి 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు విజయం సాధించి, సో ఢిల్లీ మాత్రం కొంతవరకు వెనుకబడింది. 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లలో ఎలాంటి ఎఫెక్టివ్గా ఆడబోతుంది. ఢిల్లీ తన ఆట పనితీరును కొంతవరకు మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా హైదరాబాద్ ఇదే పరంపరతో కొనసాగేటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా? దీంతో పాటుగా కొంతవరకు బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ మరింత రాణించేటువంటి అవకాశాలు రాబోయేటువంటి మ్యాచ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో వేచి చూడాలి.